నమస్తే, నేను మీ దోస్తు మా పోరన్ని చూడండి. చూసిర్రా ఎట్లా చేసుకుంటా పోతుంది. కింద పడతావురా నాయన, నువ్వు మూతి పనులు రాలగలయ్యి గాలిపోయే కంప తీసేవాడు ముడ్డుకు తలిగించుకున్నాడు అన్నట్టు అవుతుంది మన పరిస్థితి. మరి మా హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది ఒకవేళ పనులు గిన్నె ఊడినాయి అంటే అని చెప్తే అట్లనే పోతున్నాడు. జారుకుంటా ఎగురుకుంటా దుబ్బుకుంటా పోతున్నాడు పోరాడు. ఇంటలేడు మాట. అయితే ఇక ఇంటికి వచ్చినాక మా పుష్ప ట్రక్ రిపేరింగ్ చేస్తున్నాడు. మొత్తం వర్షము భయంకరంగా. తర్వాత ఇక ఐస్ గోళలు పడ్డాయి వర్షంలో. ఇక ఐస్ గోళలు పడితే ఇక అవి ఏరుకొని నోట్లు వేసుకొని తింటే మాత్రము అబ్బో రబ్బర్ ఉన్నాయి. మన పూరలు ఇట్లా ఫ్రిడ్జ్లోకి వెళ్ళి ఐస్ తీసుకొని కటకట నమ్మి తింటారు చూడు, అట్లా ఉంటాయి అనుకున్నా. లేదు, ఇవి వేరేగా ఉన్నాయి, ఇవి రబ్బర్గా ఉన్నాయి అబ్బా. ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు కానీ ఈ ఐస్ గోళలు ఎప్పుడు అంటే ఈ బరఫ్ అంటారు కదా తెలంగాణలో, నాకు ఆంధ్ర రాదబ్బా, నిజంగా నాకు ఆంధ్ర రాదు మాట్లాడడానికి. మీరు అనుకుంటారేమో ఈ నువ్వు ఏంది ఇట్లా బగ్గడుగా మాట్లాడుతున్నావు తెలంగాణలో అంట. నాకు అదే తెలుగు వస్తుంది అబ్బా నాకు. ప్లీజ్ ఇక మీకు ఇష్టం ఉంటే చూడండి, కష్టమైతే బంద్ చేయండి అబ్బా, అంతే. మీరు ఇది ఏందనంటే ఇక భయంకరంగా హెయిర్ స్టోన్. మా పిల్ల అయితే భయపడిపోయింది. మీ పుసు మా పోరాడు చూడు గుడ్లెత్తి చూస్తున్నాడు, మెల్లగా వీడియో తీస్తుంది మా అమ్మ అనేసి. తండ్రి కంటే పొడుగానే అయిండు, అట్లా పొట్టికి కనబడుతుండ అలా చూస్తుంటే. తండ్రి లెక్కనే పిలికన్లు, అంత తండ్రి లెక్కనే కలరు. కానీ ఇక మా పోరానికి డింపుల్స్ మంచిగానే ఉంటాయి నా లెక్క. నాకు ఒకటే ఉంటుంది, మా పోరానికి 2 డింపుల్లు పడతాయి. ఇక ఆ మొద్దు కొట్టేసిండు కదా మా పుష్ప. ఇక దాన్ని ఒక ఆయన తీసుకొని కూర్చుని అయితే మా పొరడు అంటుండు, ఆడొచ్చి తీసుకొని పోతాడు అది ఇది అని అంటుండు. నేనన్నా ఆడు వీడు అనగలవు, ఆడు దవడకేసి సర్షిండు అనుకో ఒకటి, వాడు వీడు అంటున్నావు, ఇంకా అంతే సంగతి. మంచిగా మరిగాద విలువ అంకురం లేకపోతే అదని ఇదని అంటే ఇక సరే అట్లనే అంటా అని అన్నాడు. ఎందుకు వచ్చిన బాధ చెప్పండి, మనం నేర్పియాలి పిల్లలకు. ఇగో ఇది కాదు అది కాదు ఇదని. స్విమ్మింగ్ పూల్ అయితే భయంకరంగా అయిపోయింది. ఇక్కడ ఈ పరిస్థితి ఇట్లా అయిపోయింది. తర్వాత ఇక ఇంటి ముందు అయితే ఆ క్యారవ్యాను అవన్నీ మొత్తం ఇట్లా అయిపోయినాయో దేవుడెరుగు. ఇక్కడ ఆస్ట్రేలియాలో ప్రతి ఒక్కరికి ఒక క్యారవ్యాన్ ఉంటుంది అనమాట ఇంటి ముందు. ఇక ఈ క్యారవ్యాను మా ఇంటి ముందు ఉంది. ఇక పిజ్జాలు ఆర్డర్ చేసిన. నేనైతే ఆల్ఫ్రెడో సాస్తోనే తింటాను అనమాట. నేను బార్బిక్యూ టమాటో సాస్తో తిన్నాను. అది వచ్చేసి వెజ్ సెన్సేషన్ నాది. ఇది వచ్చి మా పుష్పది సుప్రీము. మా పుష్ప కూడా ఆల్ఫ్రెడో సాస్తోనే తింటాడు. ఇక ఇది వచ్చేసి అలపీనో బైట్స్ అంటారు కదా. ఇది వచ్చేసి చీజీ గార్లిక్ బ్రెడ్ మా పోరానికి. ఇక ఇది వచ్చేసి బర్గర్ పిజ్జా అనట. దేవుడు ఎరుగు ఇది ఏందో అనేసి, మరి ఏందో నల్ల గీతలు బాగానే వేసిండ్రు దాని మీద. ఇక దాని తర్వాత వచ్చి పండ్లు అనమాట. మా పెద్ద మనిషికి పుష్ప కట్ పండ్లు. ఇక మా మూతబరికి ఏమో అవి ఆరెంజ్లు మ్యాండరిన్లు అంటారు ఇక్కడ. ఇక నాకేమో కివీస్ అనమాట. మా మూతబరికి ఆరెంజ్లు అంటే బాగా ఇష్టం. అయితే మా చిన్న మూతబరికి ఇక అది సంగతి. ఇక ఆ పిజ్జాలోడేమో డ్రింక్ తెచ్చుడు మర్చిపోయిండంట దరిద్రుడు. ఇక ఆడు మళ్ళీ తెస్తా అని పోయిండాడు. ఇక